సాఫ్ట్వేర్ ఉద్యోగి కన్నా సమోసాలు అమ్మేవాడు బెస్ట్, చాలా సంపాదిస్తున్నారా అని చేసుకోండి. అంటున్నారు. సమోసాలు చేసే అబ్బాయికి ఎంత కష్టం ఉంటుందో తెలుసా? చాలా వరకు మనకి ఇప్పుడు జాబ్లో కూడా మనం ఇంటర్వ్యూస్ అవి జరిగినప్పుడు వాళ్ళు కూడా డబ్బులు అడిగేసి ఫస్ట్ మన శాలరీ ఇవ్వండి, తర్వాత మీకు జాబ్స్ ఇప్పిస్తాం అంటుంటారు. శాలరీ అడుగుతారు. ఎవరికైనా వితౌట్ ఆఫర్ లెటర్ డబ్బులు ఇవ్వడం అంటే దే ఆర్ నాట్ ఎ కంపెనీ టు గివ్ యూ ఎ జాబ్. కానీ కొంతమంది తక్కువ, అంటే ఈ జాబ్ ఫ్రెషర్స్ కొంతమంది శాలరీస్ తక్కువ ఉన్నాయి, చాలా మంచి మంచి కంపెనీస్ వదిలేసుకుంటుంటారు శాలరీ పైన పడేసి. ఎంత తక్కువ ఉంది? 5,000 ఇచ్చారా? అదే వాళ్ళకి తక్కువ అనిపిస్తుంది. నాకు అర్థం కాలా. 30, 40 5,000 కూడా ఇచ్చారా? వాళ్ళు తక్కువ అని అంటుంటారు. 30-40 ఇచ్చినా తక్కువ అనుకుంటున్నారా? యా, ఏమో 30-40 తక్కువ అనుకుంటే నేను 2005లో 2,500కి స్టార్ట్ చేసే కెరియర్ని. ఓ ఓకే. ఇప్పుడు నేనేం చెప్పాలి? అయితే దీని ప్రకారం మనం అనుకుంటే కనుక ఇప్పుడు మనం మీమ్స్ చాలా చూస్తున్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగి కన్నా సమోసాలు అమ్మేవాడు బెస్ట్, చాలా సంపాదిస్తున్నారా అని అంటున్నారు. దాంట్లో టాలెంట్ ఉంటే దాన్ని ఏమంటారు మీరు? సమోసాలు చేసే అబ్బాయికి ఎంత కష్టం ఉంటుందో తెలుసా? మార్నింగ్ 5కి లేవాలి, సమోసాలు అన్నీ రెడీ చేయాలి, రెడీ చేసి తీసుకొచ్చి బండి మీద పెట్టాలి, అమ్మినా అమ్మకపోయినా అక్కడ నిలబడాలి. మనం ఎలా చూస్తున్నామంటే ఒక టీ షాప్ పెట్టాడు అనుకో, ఆడ 100 మంది వచ్చి టీ తాగారు అనుకో, వాడికి చూడరా ఎంత బిజినెస్ బాగుంది అనుకుంటాం. ఆ బిజినెస్ డెవలప్ చేయడానికి వాడు ఎంత ఎఫర్ట్ పెట్టాడు, ఎంత మనీ పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు అది తెలియదు. అరే చూడరా అక్కడ 100 మంది స్టూడెంట్స్ క్లాస్లో కూర్చుంటున్నారు, ఆ ఫ్యాకల్టీ సూపర్ రా తోపురా. ఆ ఫ్యాకల్టీ కూడా 1 తోటే స్టార్ట్ చేశాడు, డైరెక్ట్ 100 ఇచ్చేయాల. అదే అది మర్చిపోతారు. సక్సెస్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూసేది వేరు, స్టార్టింగ్ 0 నుంచి ఆ వ్యక్తి ఎలా ఎదిగడని చూసేది వేరు. సమోసాలు అమ్మాడంటే ఇవాళ ఒక 3 ఏళ్ళు కష్టపడితే సమోసాలు ఇవాళ అమ్ముతున్నాడు. ఓవర్ నైట్ సమోసా అమ్మి పెద్దోడయ్యాడా? లే. మరి నువ్వు ఐటీలో కష్టపడు, ఇంకా సమోసా అబ్బాయి 15 అవర్స్ 20 అవర్స్ కష్టపడతాడు. నువ్వు ఐటీలో 80 అవర్స్ కష్టపడడానికే కష్టపడుతున్నావు కదా, ఆ అబ్బాయిలాగా ఎలా పనిచేస్తావు? ఎస్, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఆ అబ్బాయి ఆల్మోస్ట్ 12 to 13 అవర్స్ పనిచేస్తున్నాడు. అప్పటికి ఆ అబ్బాయి సక్సెస్ చూస్తున్నాడు, ప్లేట్లు కడుగుతున్నాడు. నువ్వు కడుగుతావా? నువ్వు ఇంజనీరింగ్ చదివి ప్లేట్లు కడుగుతావా? కడగలేడు. నువ్వు ఇంజనీరింగ్ జరిగి కప్పన్ సాసర్ కడుగుతావా? అసలు ముట్టుకోలేరు వాడు. ముట్టుకోలేదు. రాదు. మైండ్ ఉంటుందా? అవును. అరే నేను ఇంజనీరింగ్ చదివాను అన్నది ఉంది కదా, ఆ అబ్బాయి ఆ వ్యాపారం కోసం ఏదైనా చేస్తాడు. అవునా? ఆ అబ్బాయితో నిన్నెందుకు పోల్చుకుంటున్నావు నువ్వు? యాక్చువల్గా కంపారిజనే తప్పు. ఎవరి ఫీల్డ్కి వాళ్ళు బెస్ట్. నువ్వు ఈ ఫీల్డ్ని ఎంచుకున్నావంటే ఈ ఫీల్డ్కి ఏం కావాలో దాని గురించి ఫోకస్ పెట్టు. పక్క ఫీల్డ్ వాడు సంపాదిస్తున్నాడంటే వెళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి 0 నుంచి రా. ఆడు 5 ఏళ్ళు కష్టపడి వచ్చాడు కదా, నువ్వు 10 ఏళ్ళు అవుతుంది అక్కడికి వెళ్తే. కరెక్ట్. అది రైట్ వే టు జడ్జ్ పీపుల్, నాట్ ఏ రైట్ వే టు జడ్జ్ ఎ పీపుల్. ఓకే సార్, ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుంటే తను సాఫ్ట్వేర్ కోర్స్కి సూటబుల్ అవుతాడా సార్? మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎలాంటి కోర్స్ చెప్తున్నారు? మ్యాథ్స్ సాఫ్ట్వేర్లకు సంబంధించి. ఇప్పుడు సింపుల్ మ్యాథ్స్ లేదంటే ఏమేమి కోర్సులు ఉంటాయి కదా చెప్పండి. మ్యాథ్స్ లేకుండా ఏ కోర్సు ఉంది? 10th స్టాండర్డ్ వరకు మ్యాథ్స్ ఉందా? ఉంది. నేను సింపుల్గా అడుగుతాను. 10 + 2 + 3. 10th స్టాండర్డ్ వరకు మ్యాథ్స్ ఉంది. మీరు బైపీసీ తప్ప ఎంపీసీ ఇంకా ఏ కామర్స్ కోర్స్ తీసుకున్నా అకౌంట్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేళ్ళకే మ్యాథ్స్ ఉందా? సో 12th ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యేంత వరకు కంపల్సరీ మ్యాథ్స్ అనేది కనపడుతుంది. ఎక్కడా రూల్ లేదు, రూల్డ్ అవుటే లేదు, మ్యాథ్స్ అనేది ఉంది. అంటే మీరు మ్యాథ్స్ రాస్తున్నారంటే మీకు లాజిక్స్ ఉన్నట్టే. ఒప్పుకుంటారా? లాజిక్ థింకింగ్ ఉంది. లాజిక్ మీకు కొన్ని ఉండొచ్చు, ఇంకొకరికి సూపర్గా ఉండొచ్చు, ఇంకొకరికి అస్సలు ఉండకుండా పోవచ్చు. బట్ మ్యాథ్స్ అయితే ఉందా? ఉంది. డిగ్రీకి వస్తారు, ఇంజనీరింగ్ తీసుకుంటారు. ఇంజనీరింగ్ అబ్బాయికి మ్యాథ్స్ అవసరం ఉందా? ఉంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ ఉంటుంది, మిగతా ఇయర్లో ఉండదు. కానీ మ్యాథ్స్ తర్వాత ఏం చేస్తున్నాడు? ఏదో ఒక ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకుంటున్నాడు. అది పైథానో, జావానో, సిఓ, C++, ఏదో ఒకటి నేర్చుకుంటాడు. ఎండ్ ఆఫ్ ద డే అది జరిగిపోతుందా? మళ్ళీ ఇటు వచ్చేసేయండి, కామర్స్ బ్యాక్గ్రౌండ్.
బీకామో బీఏనో ఏదో చేస్తాడు, అక్కడైనా అకౌంట్స్ తగులుతుందా? ఉంది. ఇంకా మ్యాథ్స్ ఎక్కడ లేకుండా ఉంది. నాకు అది చెప్పండి, నేను చెప్తాను మీకు ఆన్సర్. అంటే కొంతమంది ఇప్పుడు మ్యాథ్స్ చాలా పూర్ ఉంటారు, అంటే మ్యాథ్స్లోనే కనీసం వాడికి నాలెడ్జ్ ఉండదు కదా, వాళ్ళు ఏమైనా చేయొచ్చా? మ్యాథ్స్ నాలెడ్జ్ లేకపోతే 35కి 35 పాస్ మార్కే రాదు కదా, వాడు 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 డిగ్రీకే రాడు కదా. వాడు ఏదో ఆడి ఫీలింగ్ ఆడు అలా ఫీల్ కాకూడదు అనే దానికోసమే నేను ఈ ఆన్సర్ ఇస్తుంది. అచ్చా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు మ్యాథ్స్ తెలీదు, వాడు 90, ఇక్కడ 90-80 మార్క్ అనేది ఎవడో చూడడు. ఇప్పుడు మీరు 90 మార్క్, ఇప్పుడు ఫ్రెషర్గా డైరెక్ట్ కాలేజ్ తీసుకునే వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నప్పుడు ఈ 10 మందిని ఎలా తీయాలన్నప్పుడు మార్క్ ఇంపార్టెంట్ క్రైటీరియా. నార్మల్ పూల్లోకి వచ్చినప్పుడు ఈ వర్క్ నువ్వు చేయగలుగుతావా లేదా అని ఫస్ట్ చూస్తారు. వర్క్ చూసిన తర్వాత నాకు మార్క్తో సంబంధం ఏంటి? మార్క్ అనేది నాకు సంబంధం లేదు. ఎడ్యుకేషన్ ఫార్ అండర్స్టాండింగ్, ఎడ్యుకేషన్ అనేది 10+2+3 అనేది ఇట్స్ అ మ్యాండేటరీ. అందుకు పాస్ ఫెయిల్ అని 35 కట్ ఆఫ్ అని పెట్టారు. అది పాస్ అయ్యి 50% ఉన్నా పర్వాలేదు, టెక్నాలజీ నేర్చుకొని కరెక్ట్గా ప్రొసీజరల్గా ఫ్యాకల్టీ చెప్పింది నేర్చుకొని జాబ్ ట్రై చేస్తే 100% జాబ్ వస్తుంది. ఓకేనా? మార్కుతో, మ్యాథ్స్తో, ఫిజిక్స్తో, కెమిస్ట్రీతో పని లేదు. కానీ అది మీరు నేర్చుకున్నారంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక లాజికల్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఒక పర్సన్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి. ఇంగ్లీష్ పర్సన్ మనం 10th తీసుకున్నాం. ఇంగ్లీష్ ఎందుకు? మాట్లాడడానికి తెలుసు. తెలుగు ఎందుకు? నాలెడ్జ్, కమ్యూనికేషన్. సైన్స్ ఎందుకు? తెలుసుకోవడానికి, జ్ఞానానికి. ఏమేంటి? నాలెడ్జ్ రిగార్డింగ్ ది భూమి గురించి, రిగార్డింగ్ ది అనిమల్స్ గురించి, రిగార్డింగ్ ప్లాంట్స్ గురించి, రిగార్డింగ్ ది కెమికల్స్ గురించి 10th వరకు సైన్స్ సబ్జెక్ట్లో చదువుకుంటాం. సోషల్ సైన్స్ ఎందుకు? పూర్వీకంలో ఏం జరిగింది, కరెంట్ కాన్స్టిట్యూషన్ ఏంటి, వాట్ ఇస్ ఎకనామిక్, సివిక్స్. జాగ్రఫీకి వెళ్ళినప్పుడు టోటల్ వరల్డ్లో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఓషన్స్ ఉన్నాయి, ఏ కంట్రీ ఉంది, ఆ కంట్రీకి పిఎం ఎవరు, అది జాగ్రఫీ. దాంట్లో అనిమల్స్, జాగ్రఫీ, వైల్డ్ అనిమల్ అవి ఉంటాయి. సో ఇది మొత్తం ఎంటైర్ వరల్డ్ని ఈ 5 సబ్జెక్టుల్లో ప్యాకేజ్ అయిపోతుందా 10thలోన? మొత్తం ప్యాకేజ్ అయిపోతుందా? అందుకే కదా ఇంగ్లీష్, తెలుగు అంటే సెకండ్ లాంగ్వేజ్, మదర్ టంగ్ అని బేస్ చేసుకొని సెకండ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్ లెక్కలు తెలుసుకుంటున్నాం, సైన్స్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ మొత్తం వచ్చేసింది, సోషల్ నేను వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత స్పెషలైజేషన్. నాకు ఎంపీసీ కావాలంటే ఎంపీసీ, బైపీసీ కావాలంటే బైపీసీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ, అలా నేను తీసుకొని నేను ఒక డిగ్రీ చేసేసాను. వన్స్ డిగ్రీ అయిన తర్వాత నీకు థియరిటికల్గా మొత్తం అర్థమైపోయింది. మీరు నెక్స్ట్ ఏం చేయాలి? థియరీ మొత్తం డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు మీరు లైవ్లో ఇంప్లిమెంట్ చేయాలి. లైవ్లో ఇంప్లిమెంట్ అంటే డైరెక్ట్గా పోయి మీకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వలేరు కదా. మిమ్మల్ని డైరెక్ట్ కూర్చోబెట్టి లైవ్లో యాంకరింగ్ చేయలేము. మీకు ఒక ఎక్స్పీరియన్స్, మీకు ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా. అలాగే ఐటీలో కూడా ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి దాని మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ఫ్లయింగ్ ఫర్ ద జాబ్స్. ఇది కాన్సెప్ట్. ఓకే. చాలా వరకు మనకి ఇప్పుడు జాబ్లో కూడా మనం ఇంటర్వ్యూస్ అవి జరిగినప్పుడు ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంటాయి కదా సార్, వాళ్ళు కూడా డబ్బులు అడిగేసి ఫస్ట్ మంత్ శాలరీ ఇవ్వండి తర్వాత మీకు జాబ్స్ ఇప్పిస్తాం అంటుంటారు. ఇది చాలా వరకు ఇది ఫేక్గా ఉంటాయా, కరెక్ట్ ఉంటాయా సార్? అంటే కొంతమంది ఫస్ట్ శాలరీ ఎవరికైనా వితౌట్ ఆఫర్ లెటర్ డబ్బులు ఇవ్వటం అంటే నాట్ వర్తి. అంటే వెరీ సింపుల్ స్టేట్మెంట్. ఓకే. ముందు మీకు జాబు కావాలంటే మీరు ఎందుకు డబ్బులు ఇచ్చుకోవాలో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీకు టాలెంట్ ఉంది, మీ టాలెంట్ని మార్కెట్లో సెల్ చేస్తున్నారు, మీకు పొటెన్షియల్ ఉంటే ఆ కంపెనీ తీసుకుంటుంది, మీకు పొటెన్షియల్ లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంది. మీరేం చేస్తారు? పొటెన్షియల్ పెంచుకుంటారు, మళ్ళీ ట్రై చేస్తారు. మీరెందుకు కంపెనీకి డబ్బులు ఇచ్చి అది బేసిక్గా కంపెనీ మేనేజ్మెంట్ తీసుకోదండి ఇదన్నీ. ఓకే. ఇంటర్నల్గా కొన్ని జరుగుతుంటాయి. నేను అనేది ఏంటంటే, నేను డబ్బు ఇచ్చి ఆ జాబ్లో జాయిన్ అయ్యే బదులు నేను జాబ్ చేయకుండా ఉండటం బెటర్ అంటాను. ఆ టైంని నువ్వు ఇక్కడ లెర్నింగ్లో పెట్టావంటే స్కిల్ డెవలప్ అవుతుంది. ఆ కంపెనీ కాకపోతే వై కంపెనీ వస్తుంది, వై కంపెనీ కాకపోతే ఇజెడ్ కంపెనీ వస్తుంది. అసలు ఏది రాలేదు, నీకు సొంతంగా నువ్వు చిన్న వెబ్సైట్ ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకో, నీ టాలెంట్ నువ్వు అమ్ముకో, కరెక్టే. బిల్డ్ అవ్వా. ఒక 1 year తర్వాత అయినా ఏదో ఒక కంపెనీ పిలిచి నీకు ఆఫర్ ఇవ్వడా?
నేను సొంతంగా చేసుకున్నాను. ఇదిగో ఇది నా కస్టమర్స్, ఇది నా ప్రాజెక్ట్స్. నేను ఎవరికి నేను పే చేసి చేయలేదు. ఇది నా టాలెంటు. ఇదిగో ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, HTML, CSS, జావాస్క్రిప్ట్ 3 నేర్చుకుంటున్నారు. HTML వెబ్ డిజైన్ అని చేస్తున్నారు. ఒక చిన్న పని చేయండి, 1000 రూపీస్ పెట్టి మీ పేరు మీద ఒక డొమైన్ కొనండి. www.narendramopparazu.com, www.maheshchaudhary.com అలా పెట్టేసుకొని ఒక HTML వెబ్సైట్ చేస్తున్నారు కదా, మీ ప్రొఫైల్ని అవి HTML వెబ్సైట్ కదా చేసి అక్కడ డిప్లాయ్ చేయండి. రేపు ఎవరైనా HR అడిగితే ఇదిగోండి నా యూఆర్ఎల్ చూస్తే నా మొత్తం డేటా బయోడేటా ఉంటుందని చెప్పండి. అంటే మీ పొటెన్షియల్ని, మీ టాలెంట్ని డైరెక్ట్గా వెబ్సైట్ చెప్తుంది కదా. ఇది నేనే చేశాను సుధాగా, ఇదిగోండి సోర్స్ కోడ్, ఇలా చేశానని చెప్పొచ్చు కదా. ఎందుకు రాదు జాబ్? జాబ్ డబ్బు పెట్టి కొంటామంటే నో, వేస్ట్ అని చెప్పను. నో ఎందుకంటే ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎక్కడైనా ఉంది. అది ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలోనే లేదు. మెకానికల్ ఇండస్ట్రీలో డబ్బులు నేను జాబ్ ఇస్తానని వాళ్ళు లేరా? ఉన్నారు కదా. మరి ఐటీని మట్టుకు ఎందుకు అలా బుచ్చుగా చూపించాలి? ఇది ఐటీ రాకముందు ఉంది, ఐటీ వచ్చినాక ఉంది. ఇట్స్ నథింగ్ బట్ నీకు టాలెంట్ లేదు కాబట్టి నువ్వు అతని మీద డిపెండ్ అవుతున్నావు. నీకు టాలెంట్ ఉంటే నువ్వు అతని మీద డిపెండ్ కావు. నీ టాలెంట్ని పెంచుకునేదానికి నువ్వు టైం స్పెండ్ చేయి. అతని మీద డిపెండ్ అవడానికి నువ్వు ఎందుకు స్పెండ్ చేస్తున్నావు? ఇట్స్ మిస్టేక్ బై ద క్యాండిడేట్, నాట్ మిస్టేక్ బై ద కంపెనీ. నువ్వు వెళ్తే కదా వాళ్ళు ఇస్తున్నారు. నువ్వు వెళ్ళకుండా ఉంటే స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్స్కో ఎక్కడికో వెళ్తారండి కన్సల్టెన్సీకి, నాకు జాబ్ కావాలని కూర్చుంటారు. నేను రియల్గా చూసాను, చెన్నైలో వస్తారు జాబ్ కావాలని చూస్తారు. సో నీకేం వచ్చంటే నాకు ఏమీ రాదు, నాకు 6 monthsలో పెళ్ళి ఉంది, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఏజ్ ఉంది, నాకు ఏజ్ అయిపోయింది, నాకు జాబ్ కావాలంటాడు. వీడు ఏం చేస్తాడు? నీకు సబ్జెక్టు రాదు, టాలెంటు రాదు, ఏమీ రాదు, నిన్ను ఎలా పెట్టాలి అక్కడ? ఆడు వచ్చి అడిగేది కూడా ఎలా అడుగుతాడు తెలుసా? జాబ్ గ్యారంటీ ఉందా అంటాడు. ఇంకొక క్వశ్చన్ యాడ్ అయింది, సరే లేదమ్మా బాబు, నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, స్కిల్ రెడీ అవుతుంది, స్కిల్ రెడీ అయినా జాబ్ గ్యారంటీ కోర్సా అంటాడు. నువ్వు వచ్చి ఎవరిని అడుగుతున్నావు జాబ్ గ్యారంటీ కోర్సా అని? ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని అడుగుతున్నావు. అవునా? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉందా? ఒక ఫ్యాకల్టీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాబ్ నీకు ఇస్తుందా? నిన్ను జాబ్కి రెడీ చేస్తుంది అంతే. అదే కదా. నువ్వు వచ్చి అడిగేది ఎలా అడుగుతున్నావు? స్టూడెంట్ జాబ్ గ్యారంటీ ఉందా? ఈడెలా ఇస్తాడు? నువ్వు ఇచ్చే 30,000 రూపీస్కి ఈడెక్కడి నుంచి తెచ్చిస్తాడు జాబు? ఈడంటే సారీ, బికాస్ దే ఆర్ ఆల్సో ఫేసింగ్ ప్రాబ్లమ్. ఇన్స్టిట్యూట్స్ రియల్ జెన్యూన్ ఫ్యాకల్టీస్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్. స్టఫ్ ఉంటుంది లేదు, ఇప్పుడు నాలాంటి వాడు XY పర్సన్ స్టఫ్ ఉంటుంది, టీచింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫోన్ వచ్చి జాబ్ గ్యారంటీ ఉందా అంటారు, లేదు అంటాం కదా. దే విల్ గో టు సమ్వేర్. అదే క్వశ్చన్ మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు ఏంటి, బిజినెస్ వదులుకోకూడదని ఎస్ అంటారు. మనం చెప్పలేము, మనకు భయం వేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నా దగ్గర ఉన్న టాలెంట్ని దే ఆర్ లూసింగ్. అట్ ద సేమ్ టైం నా ప్యాషన్ నేను లూజ్ అవుతున్నా. జాబ్ గ్యారంటీ అనేది నో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నో పర్సన్ విల్ గివ్ ఎ కన్ఫర్మేషన్, బికాస్ దే ఆర్ నాట్ ఎ కంపెనీ టు గివ్ యూ ఎ జాబ్. వాళ్ళు నీకు జాబ్ ఇవ్వరు, దే ఆర్ ఎ ట్రైనింగ్ కంపెనీ. అది ఫస్ట్ ఫిక్స్ అయిపోతే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రికమెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లింక్డ్ఇన్లో నాకు 10 మంది తెలుసు, ఆర్ సోషల్ మీడియాలో 10 మంది తెలుసు. నా కంపెనీలో ఒక 5 రిక్వైర్మెంట్స్ ఫ్రెషర్స్ని ట్రై చేస్తున్నారు, లేదా 2 years వాళ్ళని ట్రై చేస్తున్నారు అని చెప్తారు. మనం ఏం చేస్తాం? మనం ఎవరికి రెఫరెన్స్ ఇస్తాం? ఎవరు మన దగ్గర చదువుకున్నారు వాళ్ళకే చెప్తాం, బాబు పలాని కంపెనీలో ఉందంట, నా ఫ్రెండ్ రెఫర్ చేశాడు, యూ ట్రై, నువ్వు రెజ్యూమ్ పంపించు, దే విల్ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్, నీకు యూస్ అవుతుంది కెరియర్కి అని చెప్తాం. ఇలాంటి రికమెండేషన్ చేయవచ్చు, ఇలాంటి అడ్వైస్ ఇవ్వచ్చు. కంపెనీ ఏ క్వశ్చన్ అడుగుతుందో ఇవ్వచ్చు, కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తే ఏం చేయాలో ఇవ్వచ్చు. ఇన్డెప్త్గా మనం దాని గురించి మాట్లాడవచ్చు. ఇదిగో నువ్వు ఫస్ట్ రౌండ్కి వెళ్ళావు, XYZ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వు, ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేయి, ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేయి, అలా నిన్ను ప్రిపేర్ చేయగలుగుతాను. సెకండ్ రౌండ్లో మేనేజర్ ఇలా అడుగుతాడు, ఇలా ఆన్సర్ చేయి అని చెప్పచ్చు. ఇవన్నీ నాకు వద్దు, నాకు జాబ్ ఇప్పిస్తావా? అక్కడే సగం మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్లో వాళ్ళని తప్పు చెప్పను. 2021లో ఇది చాలా జరిగింది కాబట్టి ద సేమ్ మైండ్ సెట్లో ఆ ట్రావెలింగ్ నడుస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి బయటికి రావాలి.
జాబ్ గ్యారంటీ నాకు జాబ్ ఇస్తావా అని ఇన్స్టిట్యూట్ అడగటం స్టూడెంట్ అనేవాడు మానేస్తే యూ విల్ గెట్ ఏ జాబ్ ఈజీలీ. అలా మైండ్ సెట్ నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే నేను జావా నేర్చుకోవాలని వచ్చాను. జావాలో ఎంత కాన్సెప్ట్ ఉందో అంత కాన్సెప్ట్ ఎండ్ టు ఎండ్ నేను నేర్చుకోవాలి. ఒక ప్రాజెక్ట్ నేను డెవలప్ చేయాలి ఇన్స్టిట్యూట్ నుంచి నేను బయటికి పోయాలన్నా. నాకు ఏమొద్దు, వాళ్ళు నాకు జాబ్ ఇప్పి వద్దు, ఏమీ వద్దు. వాళ్ళు చెప్పిన నాలెడ్జ్ని నేను యాజ్ ఇట్ ఈస్ నాలోకి నేను తెచ్చుకోవాలి. కార్బన్ కాపీ, ఫ్యాకల్టీకి కార్బన్ కాపీగా స్టూడెంట్ తయారయ్యాడంటే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది.